నూజివీడు పశ్చిమ కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న గడ్డ. స్వాతంత్రానికి పూర్వం ఈ ప్రాంతాన్ని ఏలిన జమీందారీ వంశీయుల్ని ఎక్కువసార్లు అసెంబ్లీకి పంపి విధేయత చాటుకుంటున్న ఓటర్లు ఉన్న నియోజకవర్గం. టీడీపీ ఆవిర్భావం ముందు వరకు కాంగ్రెస్ కంచుకోటగా కొనసాగింది. కోటగిరి హయాంలో కొన్నాళ్లు టీడీపీకి బ్రహ్మరథం పట్టింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అండలో ఉంది. ఏలూరు లోక్సభ పరిధిలో టీడీపీ వశం కాని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి. కృష్ణా జిల్లా పశ్చిమ ప్రాంతంలో గోదావరి జిల్లాకు సరిహద్దుగా ఉండే నియోజకవర్గం నూజివీడు. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ నియోజకవర్గాన్ని నూజివీడు జమీందార్లు పాలించటంతో ఘన చారిత్రక వైభవానికి ఈ నేల నిలయంగా ఉంది. ఈ సెగ్మెంట్ పరిధిలో నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,761. వీరిలో మహిళా ఓటర్లు 1,09,622 కాగా పురుషుల ఓట్లు 1,11,124 వరకు ఉన్నాయి. 1955లో ఈ నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్ర అభ్యర్థి ఓసారి, వైఎస్ఆర్సీపీ ఒకసారి విజయం సాధించాయి. 1955, 1962, 1967, 1972 ఇలా 4 వరుస ఎన్నికల్లో నూజివీడు సెగ్మెంట్ నుంచి ఆ ప్రాంత జమీందారీ వంశానికి చెందిన రాజా రంగయ్య అప్పారావు ఎదురులేని నేతగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ గాలి వీచిన నూజివీడులో ఆ పార్టీ అభ్యర్థి 2వ స్థానానికే పరిమితమయ్యారు. తొలిసారిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు తన సమీప జనతా అభ్యర్థి శ్రీ కొల్లి వరప్రసాదరావుపై 19,188 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ మరుసటి ఎన్నికల నాటికి నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ప్రతికూలంగా తయారైంది. అనూహ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే కొత్త రాజకీయ శక్తి తెరపైకి రావటంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీ ప్రభంజనమున్న నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థి కోటగిరి హనుమంతరావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పాలడుగు వెంకట్రావుపై 4,343 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో సైతం కోటగిరి హనుమంతరావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పాలడుగు వెంకట్రావుపైనే రెండోసారి కూడా ఆధిపత్యం చూపించారు. ఈసారి 3,594 ఓట్ల మెజారిటీతో నెగ్గుకొచ్చారు. 1989 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వ్యతిరేక పవనాలు వీయటంతో ఆ ప్రభావం నూజివీడు సెగ్మెంట్ పై కూడా పడింది. నాటి ఎన్నికల్లో వరుసగా 2 పర్యాయాలు పరాజయాలే మూటగట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పాలడుగు వెంకట్రావు తన సమీప టీడీపీ అభ్యర్థి 4 పర్యాయాలు నూజివీడు ఎమ్మెల్యేగా చేసిన రాజా మేకా రంగయ్య అప్పారావుపై సంచలన విజయం నమోదు చేశారు. కేవలం 3,594 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి విజయబావుట ఎగురవేయగా తొలిసారి జమీందారీ వంశీయులు నూజివీడులో చేదు అనుభవం ఎదుర్కొన్నారు. 1994 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాలడుగు వెంకట్రావు తన సుదీర్ఘ రాజకీయ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కోటగిరి హనుమంతరావును 3వ ఎదుర్కోవలసి వచ్చింది. ఈసారి కూడా కోటగిరిదే పైచేయి అయ్యింది. ఆయన 3వ కూడా పాలడుగు వెంకట్రావుపై 12,825 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గుకొచ్చారు. 1999 ఎన్నికల్లోనూ నూజివీడు కేంద్రంగా 4వసారి టీడీపీ తరపున కోటగిరి హనుమంతరావు, కాంగ్రెస్ నుంచి పాలడుగు వెంకట్రావులు ముఖాముఖి తలపడ్డారు. ఈ ఎన్నికల్లో సైతం టీడీపీ అభ్యర్థి కోటగిరినే విజయం వరించింది. 4 సార్లు ముఖాముఖి తలపడి కూడా పాలడుగు వెంకట్రావు తన సుదీర్ఘ రాజకీయ ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించలేకపోయారు. దాదాపు 3,649 ఓట్ల తేడాతో వరుసగా 4వసారి కోటగిరి చేతుల్లో అపజయం మూటగట్టుకున్నారు. అంతటితో నూజివీడు అసెంబ్లీ బరిలో పాలడుగు వెంకట్రావు హవా ముగిసిపోయింది. అయితే ఈ ఎన్నికల్లోనే నూజివీడు జమీందారీ వంశీయుడైన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు రాజకీయ అరంగేట్రం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 40,000 ఓట్ల మెజారిటీ సాధించగలిగారు. 2004 ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రమంతటా వీస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి హవా నూజివీడులోనూ కనిపించింది. దానికి తోడు జమీందారీ వంశానికి చెందిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావును కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో 4 పర్యాయాలు నూజివీడు ఎమ్మెల్యేగా చేసిన కోటగిరి హనుమంతరావుపై ప్రతాప్ 19,208 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. నూజివీడులో మళ్లీ జమీందారీ వంశీయులు ఆధిపత్యాన్ని ప్రారంభించారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మేకా ప్రతాప్ అప్పారావు తన సమీప టీడీపీ అభ్యర్థి చిన్నం రామకోటయ్య చేతిలో అనూహ్య పరాజయం మూటగట్టుకున్నారు. 5,143 ఓట్ల స్వల్ప మెజారిటీతో మరోసారి జమీందారీ వంశానికి చేదు అనుభవాన్ని రుచి చూపించారు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్రంతో పాటు నూజివీడి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కాంగ్రెస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ నుంచి ఉమ్మడి ఏపీ చివరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుపై 10,397 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2004-2014 ఎన్నికల్లో 2 సార్లు నూజివీడు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉంది. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అధికారంలో లేకపోయినా ప్రజలకి అందుబాటులోనే ఉన్నారు. అయితే గత 5 ఏళ్లుగా విపక్షానికే పరిమితం కావటంతో ఈయన ద్వారా ఎక్కువ పనులు నియోజకవర్గానికి జరగలేదన్న విమర్శ కూడా ఉంది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా జగన్ 2019 ఎన్నికల్లో కూడా నూజివీడు టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇచ్చి బరిలో నిలబెట్టారు. ఆ రోజుల్లో రాజశేఖర గారు ఉన్నప్పటి ఆయన ఏంటంటే మేము ఏమైనా సరే నూజివీడు ఇవ్వడం జరిగింది, సివిలేడు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కృష్ణా వాటర్ కూడా నూజివీడు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద కాలనీ కూడా పెట్టాం, అమర్పురం కాలనీ పెట్టి దాన్ని కూడా ఏంటంటే డెవలప్ చేసాం. 4,000 మంది పట్టాలు ఇచ్చాం. అదేవిధంగా ఏంటంటే మ్యాంగోడ్ స్టేషన్ పెట్టాం. పెద్ద చెరువుకి 20 ఏళ్ల కింద చీఫ్ మినిస్టర్ గారు మన ఎవరైనా విజయభాస్కర్ రెడ్డి గారు టోనేసి చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సరంలో దాన్ని కంప్లీట్ చేసి ఇంకోటి సుంకులు తెచ్చుకోవడం వరకు కూడా పోగొట్టు. ఈ విధంగా ఏంటంటే ఎన్నో డెవలప్మెంట్స్ చేశాము. టీడీపీ నుంచి రెండోసారి నూజివీడు బరిలో నిలబడిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు గట్టి పోటీ మధ్య అధినేత చంద్రబాబుని ప్రసన్నం చేసుకుని టికెట్టు సాధించుకున్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈయన నూజివీడు నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారనే ప్రచారముంది. స్వయంగా సీఎంను కలిసి పనులు చేయించుకోవడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. సంక్షేమ పథకాలని సామాన్యులకు చేరువ చేశారనే పేరు సంపాదించుకున్నారు. 18,60,00,000 రూపాయలు ఇప్పటి వరకు దాదాపుగా 3,000 చిల్లర మందికి ఇప్పటి వరకు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా మరి పింఛన్స్ కానివ్వండి, చంద్రన్న బీమా కానివ్వండి, మరి బియ్యం కోట పెంపు కానివ్వండి, ఎన్టీఆర్ వైద్య సేవ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతూ అనేక రకాలుగా మరి చెప్పనటువంటివి కూడా ఉన్నాయి. వేల పసుపు కుంకుమ ఉంది. లాస్ట్ టైం డ్వాక్రా గ్రూపు 10,000 ఇచ్చాం. మళ్ళా వాళ్ళు అడగడం కూడా అడగల. కానీ ముఖ్యమంత్రి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఆర్థికంగా వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అక్క చెల్లెలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మరి మళ్ళా 10,000 రూపాయలు కూడా మరి ఈ మధ్యకాలంలో ఇవ్వటం కూడా జరుగుతుంది. ముద్రపోయిన తీరు కారణంగా టీడీపీకి నూజివీడులోని కమ్మ సామాజిక వర్గం వారు కొంత దూరమయ్యారనే టాక్ ఉంది. ఇది రాబోయే ఎన్నికల్లో ఎంత మైనస్ గా మారనుందో అనే దానిపై టీడీపీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పొత్తు ఉన్నప్పటికీ జనసేన వామపక్షాలు నూజివీడు బరిలో స్నేహపూర్వక పోటీకి దిగుతున్నాయి. జనసేన అభ్యర్థిగా నూజివీడు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బసవ వైకుంఠ వెంకట భాస్కర్రావు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ, అధికార టీడీపీ మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. గెలిచే వ్యక్తుల్లో ఫస్ట్ మేము ఉంటాము జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ సీటు ఎంపీ గారు పెంటపాటి పుల్లారావు గారు వారు కూడా ప్రతి వ్యక్తి కూడా 2 ఓట్లు కూడా గ్లాస్ గుర్తుకి వేసి గెలిపించాలని నేను ఆశిస్తున్నాను. కంపల్సరీ మన పార్టీ గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తారు. ఆయన పెట్టి అన్నీ కూడా అమలు పరుస్తారు. అయ్యే కాకుండా ఇంకా చాలా కూడా పేద ప్రజల్లో తిరిగి ఆయన ఏం కావాలి అది అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో కూడా పెట్టి ఆయన చేస్తారు. నూజివీడికి నూజివీడు ఇవాళ నూజివీడు అనేది చాలా వెనకబడి ఉంది. ఎందుకంటే మెరగ ప్రాంతం, నీళ్లు రావు, రైతులు మామిడి తోటలు నరికేస్తున్నారు. గతంలో పాలడుగు వెంకటరావు గారు ఎమ్మెల్సీగా ఉండగా ఈ నూజివీడు పట్టణానికి ట్రాఫిక్ సమస్యలు తొలగించడం కోసం నూజివీడికి ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రతిపాదనలు పంపడం కూడా జరిగింది. ఆ ప్రతిపాదనలు ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోవడం దురదృష్టకరం.
దానివల్ల నూజివీడు పట్టణం రెగ్యులర్గా ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా సాగునీరు సమస్య అట్లాగే ఉంది. మెట్ట ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతం పూర్తిగా బోర్ల మీద, చెరువుల నీటి మీద ఆధారపడినటువంటి ప్రాంతమైంది. ఇవాళ బోర్లు పనిచేసే పరిస్థితి లేదు. డార్క్ ఏరియాస్ పెరిగిపోయినాయి. కేవలం భూగర్భ జలం పెరిగితేనే తప్ప బోర్లు పనిచేయటం, పంటలు పండించడానికి రైతు సాధ్యపడుతుంది. ఇవాళ నూజివీడు నియోజకవర్గంలో రైతు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. నూజివీడు నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజిక వర్గాల ఓట్లు ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. నిర్ణయాత్మక ఓట్లుగా బీసీలు, ఎస్సీల ఓట్లు ఉన్నాయి. ఈ రెండు వర్గాల్లో మెజారిటీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్లే అంతిమ విజేత అవుతారన్న ప్రచారం ఉంది. ముచ్చటగా మూడోసారి ప్రతాప్ నెగ్గుకొస్తారా? నూజివీడిలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో రెండోసారి పోటీ పడుతున్న టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన నూజివీడు ఎమ్మెల్యే అవుతారా అనేది మే 23న తేలనుంది.